శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఇవాళ మనం వివేక చూడమని రెండో భాగం ప్రారంభిస్తున్నాం. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే ప్రథమ భాగం నాకు అనిపించింది ఏమిటంటే థియరీ, ఇది అప్లికేషన్. ఒక ధ్యానం మీదే 20 పేజీలు రాశాడు. ఒక ధ్యానం మీద ఎలా ధ్యానం చేయాలి అన్నది, అటువంటి మహత్తరమైన విషయాలు ఇక్కడ మనకి వస్తున్నాయి. అందులో ఒక మహావాక్యం బహుశా ఇవాళే మనకి టచ్ రావచ్చు. తత్వమసి మహావాక్యం ఇవాళ డెఫినెట్గా టైం ఉంటే ఇవాళ కవర్ చేస్తాను. అది పూర్తి చేయలేకపోయినా హాఫ్ అయినా అవుతుంది. తత్వమసి చాలా ఇంపార్టెంట్. అన్ని 4 వాక్యాల్లోకి చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం తత్వమసి. ఎందుకంటే తత్వమసి, నువ్వే అది అయి ఉన్నావు. ఏమండి, ఇది రెండవ భాగం బ్రహ్మ స్వభావము, అది హెడ్డింగ్. ఇది 4 శ్లోకాలు చెప్పబడ్డాయి దీని మీద, 237 నుంచి 240. అతః పరం బ్రహ్మ సదద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానందరసస్వరూపం నిరస్తమాయాకృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కలమప్రమేయం అరూపం అవ్యక్తం అనాఖ్యమవ్యయం జ్యోతి స్వయం కించిదిది కించిదిద కించిత్ కించిత్ ఇది ఇదదం ఇదదం కించిత్ ఇదదం చకాస్తి. చకాస్తి అంటే ప్రకాశించడం, చకాస్తి. ఇవి 2 శ్లోకాలు కలిపి చెప్పుకున్నాం. అతః, ఈ కారణం వల్ల, అంటే ఏ కారణం చేత? బ్రహ్మ త్రికాలాబాధితుడు అని మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల అంతయు బ్రహ్మమును హేతు వలన కాలత్రయమందును అద్వితీయము, రెండవది లేనిది, విశుద్ధం విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతం. ఏమండి, ఆద్యంత విహీనము, అక్రియం, ఏ కార్యాలు చేయడు, అక్రియం, క్రియలు లేనిది, నిరంతరము ఎడతగని ఆనంద రసమయం. రసమయం అండి అతను. ఏమండి, అంటే సారం. రసము అంటే సారము లేక తృప్తి, లేక రసో వై బ్రహ్మ, బ్రహ్మే రసం. ఇంకా నిరస్త అంటే పోగొట్టబడిన, మాయాకృత, మాయ చేత చేయబడిన సమస్త భేదములు గలదయు, నిత్యం సుఖం ఆనంద స్వరూపం, నిష్కళం, గుణాలు లేవు, నిష్కళం, అప్రమేయం అంటే ప్రమాణాలకు అందదు. అది 6 ప్రమాణాలు చెప్తా, 6 ప్రమాణాలకి అందదు. అగోచరం, అరూపం, దానికి రూపం లేదు. ఏమండి, అవ్యక్తం, ఇంద్రియ గోచరం కాదు. అనాఖ్యం, నామరహితం, రూపం ఉంటే కదా నామం. అవ్యయము, ఇదండి ఈ బ్రహ్మ వస్తువు. ఇది స్వయం జ్యోతి, కించిత్ అనిర్వాచ్యమై, ఇట్టిదని చెప్పవీలైనది కాదు, ఇట్టిదని చెప్పలేము. ఆ విధంగా చకాస్తి, ప్రకాశిస్తుందండి అది.
చకాస్తి అంటే ప్రకాశిస్తుంది. సో కాబట్టి వ్యక్తమైనది ఏదైనా సరే అది సత్యము, అద్వయము, శుద్ధము, బోధ స్వరూపము, నిష్కళంకము, శాంతి స్వరూపము, ఆద్యంతరహితము, కర్మాతీతము, ఆనంద ఘనము, మాయాతీతము, నిత్యము, అఖండము, రూపరహితము, అవ్యక్తము, నామరహితము, కూటస్థము, స్వయం జ్యోతి అయిన బ్రహ్మము మాత్రమే. ఇది ఒక్కటేనండి. ఈ లక్షణాలు ఉన్నవి బ్రహ్మ తప్ప మిగతాది అంతా కూడా అబ్రహ్మ. ఈ రెండు శ్లోకాలు కలిపి ఏమండి. సో సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా బ్రహ్మమే. మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఈ లెక్క ప్రకారం బ్రహ్మమే. నానాస్తి కించన, ఇంకోటి ఉండడానికి వీల్లేదు. అద్వయం, బ్రహ్మ అద్వయం. మన దృష్టి దోషం వలన దోషయుక్తంగా కనబడే ప్రపంచము బ్రహ్మమే. మనకి భిన్నంగా, బ్రహ్మకి భిన్నంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్న ప్రపంచము బ్రహ్మే తప్ప వేరొక వస్తువు కాదు. బ్రహ్మే వివర్తం అయ్యాడు. ఏకోహం బహుశ్యామా ప్రజాయేయ, నేనే అనేక రూపాలుగా మారుతాను అంటే, ఒకవేళ నీకు బ్రహ్మకి భిన్నంగా ఏదైనా వస్తువు కనపడుతోంది అంటే అది కూడా బ్రహ్మే. బ్రహ్మకి భిన్నంగా ఇంకో వస్తువు ఉండడానికి వీల్లేదు. అద్వయం, రెండో వస్తువు ఉండడానికి వీల్లేదు. నీ దృష్టి దోషం వల్ల అంటే ఏమిటి? ఆవరణ విక్షేప శక్తులతో నువ్వు మోహింపబడి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ద్వైతంలో, ద్వైత బుద్ధితో నువ్వు భావిస్తున్నావు ప్రపంచం అన్నది బ్రహ్మకి భిన్నంగా ఉంది అని. జీవుని యొక్క మూడు శరీరాల్ని, మూడు శరీరాల్లో జరిగే కార్యక్రమాల్ని, క్రియల్ని, భావాల్ని, అభావాల్ని, ఎమోషన్స్ని, ఉద్రేకాల్ని, వాంఛలని, సంకల్పాల్ని, వికల్పాల్ని, వీటన్నిటినీ కూడా ఈ అద్వయము అయిన శుద్ధ చైతన్యమే ప్రకాశింపజేస్తాయి. అవన్నీ జడాలు. నేనే ప్రకాశింపజేస్తున్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి అవి ప్రకాశిస్తున్నాయి, చేతనత్వం పొందే. నేను లేకపోతే చేతనత్వం లేదు వాటికి, అది జడం. కానీ నీకు అన్యంగా కనపడుతున్న, బ్రహ్మకి అన్యంగా కనపడుతున్న ప్రతి వస్తువును, ఏ వస్తువును చూసినా అది పరిణామం చెందుతోంది, వికారం చెందుతోంది, అందులో మార్పులు వస్తున్నాయి. కానీ ఏ వికారము లేకుండా, ఏ మార్పు లేకుండా కూటస్థంగా స్థిరంగా ఏదైతే ఉందో ఈ మారే వాటి మధ్యలో అది బ్రహ్మ. పరివర్తమాన మధ్యే అనువర్తమానం. గుడ్. పకడో. అద్వితీయం అంటే రెండవది లేనిది అంటే ఇందులో సజాతీయ, విజాతీయ, స్వగత, భేద రహితం. సజాతీయం అంటే ఇంకో బ్రహ్మ లేడు. ఏమండి? విజాతీయం, ఆ బ్రహ్మలో తేడాలు లేవు, ఉన్నది ఒకటే. బ్రహ్మకి భిన్నంగా ఇంకోటి లేదు. ఇంకో బ్రహ్మ లేడు, బ్రహ్మకి భిన్నంగా ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు బండ, దండ, చెట్టు, కొమ్మ, పర్వతము ఇలాగ వేరువేరుగా ఉన్నాయి. అలాగే ఏమైనా ఉన్నాయా? బ్రహ్మ కంటే భిన్నంగా ఏ వస్తువు? ఏదీ లేదు. దాన్ని విజాతీయము అంటారు. విజాతీయము. ఓకే. సజాతీయం లేదు, ఇంకో బ్రహ్మ లేడు. విజాతీయం అంటే బ్రహ్మకి భిన్నంగా ఏ వస్తువు కూడా లేదు. స్వగత భేదము, తనలో భేదాలు లేవు. అవి స్వగత భేదాలు శరీర లక్షణం. ఒక మనిషిలో ఒక కన్ను, రెండు కళ్ళు ఒకలా ఉండవు.
మెల్లకళ్ళు వస్తాయి. రెండు దవళ్ళు ఒకలా ఉండవట, ఇంటికి వెళ్ళి కొలుచుకోండి. రెండు చేతులు ఒకలా ఉండవట, ఓ సెంటీమీటర్ తేడా వస్తుంట. ఈ స్వగత భేదాలు, ఇవై స్వగత భేదాలు. ఒక చెట్టు ఉందనుకోండి, ఓ కొమ్మ పెద్దగా ఉంటుంది, ఓ కొమ్మ చిన్నగా ఉంటుంది, ఓ కాయ పెద్దగా ఉంటుంది, ఓ కాయ చిన్నగా ఉంటుంది. ఇవి స్వగత భేదాల కింద వస్తాయి. అవి కూడా లేవు బ్రహ్మలో. అంచేత సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం. దానిని అద్వితీయము అంటారు. ఇంకా ఇది విశుద్ధం. విశుద్ధం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక వస్తువులో తనకంటే అన్యమైనది ఏది చేరకూడదు, చేరితే అది విశుద్ధము కాదు. ఇది అద్వయం కాబట్టి, అయ్యా ఇది అద్వయము కాబట్టి, అద్వితీయము కాబట్టి, అద్వయము అద్వితీయము కాబట్టి ఇది విశుద్ధము. ఇంకోటి లేదు కాబట్టి విశుద్ధము. ఏమండి, నెక్స్ట్ ఇది విజ్ఞాన ఘనం. ఘనీభవించినటువంటి కేంద్రీకృతం చెందినటువంటి విజ్ఞానమే స్వరూపం, జ్ఞానస్వరూపుడు. అంటే వస్తు విషయక జ్ఞానము మారుతూ ఉంటుంది. మొబైల్ జ్ఞానము బాటిల్ జ్ఞానం కాదు. మొబైల్ కనబడింది, మొబైల్ చూశాను, ఏ జ్ఞానంతో నేను చూశానో అక్కడికి బాటిల్ రాకపోతే బాటిల్, ఓ ఇది బాటిల్ అని తెలుసుకుంటున్నాను. తెలుసుకోవడం క్రియ మారిపోయింది. కానీ ఏ జ్ఞానం వల్ల ఈ మొబైల్ని, ఆ బాటిల్ని, పుస్తకాన్ని చూస్తున్నానో తెలుసుకుంటున్నానో ఆ జ్ఞానంలో తేడా లేదు. ఆ జ్ఞానంలో తేడా లేదు. వస్తు విషయ జ్ఞానాల్లో తేడాలు ఉన్నాయి. వస్తువు మారితే జ్ఞానం మారిపోతుంది. అందుకే బౌద్ధులు దీన్ని క్షణిక విజ్ఞానవాదులు అంటారు. క్షణిక విజ్ఞానం. వాళ్ళకి విజ్ఞానం పుడుతుంట, వెంటనే ఆ వస్తువు పోగానే నశించిపోతుంట. అది క్షణిక విజ్ఞానం, అది బౌద్ధ మతం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ జ్ఞానములో ఏ మార్పు లేదు, విషయ జ్ఞానంలో మార్పులు వస్తున్నాయి. విషయాలు మారినప్పుడు తత్సంబంధమైన జ్ఞానం కలుగుతుంది. ఆ వస్తువు అక్కడిని తీసిగానే ఆ జ్ఞానం నశిస్తుంది. కానీ ఇన్ని భిన్న భిన్న వస్తువులను తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది ఒకటే. తెలుసుకునేది ఎరుక, ఎరుక తెలివి ఒకటే. తెలుసుకొనుట అనేకము. తెలివి ఒకటే, తెలుసుకొనుట అనేకము. దీపము ఒకటే, కానీ వస్తువులు, తెలుసుకునే వస్తువులు చాలా ఉన్నాయి. దీపం ఒకటే, కానీ తెలుసుకునే వస్తువులు అనేకము. ఇది ఇది నిరంజనము, రంజనరహితం. రంజనం అంటే మలినం. మన మలినాలు ఏమిటండి? మన వాసనలు, కోరికలు, రాగద్వేషాలు. ఇవే మన రంజనం. ఇవే రంజింపజేస్తున్నాయి మనల్ని. దాని వెంట పరిగెడుతూ ఉంటాం. ఇంకా వాసనలు అన్నిటినీ కూడా చూపించే శక్తిలో ఏ వాసన లేదు. అంటే ఏ ప్రత్యేగాత్మ అయితే మనలో ఉందో, ఏ చైతన్య శక్తి మనలో ఉండడం బట్టి ఈ జీవుడికి చేతనత్వం కలిగి అనేక వాసనల్ని అనుభవిస్తున్నాడో, ఆ వాసనలు భిన్నంగా ఉన్నాయి తప్ప ఆ వాసనలు అన్నిటికీ కూడా అనుభవించి చేసేది శక్తి ఏదైతే ఉందో అందులో ఏ వాసన లేదు. వాడు నిరంజనుడు. వాడికి రంజనము లేదు, వాడికి మాలిన్యం లేదు, వాడికి బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. ఇంకా అతను ఏమిటండి? ప్రశాంతం. శాంతం కాదు, ప్రశాంతం, ప్రకృష్టంగా, విశిష్టముగా. శాంతము ఎప్పుడు వస్తుంది మీకు? శాంతం అంటే మనోబుద్ధుల్లో ఏ భావాలు, ఏ కదలికలు, ఏ సంకల్పాలు, ఏ వికల్పాలు, ఏ వాసనలు,
ఏ వాంఛలు లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అంతవరకు నీకు ప్రశాంతత ఉండదు. ఏదో వెలితి కనబడుతూనే ఉంటుంది. ఇది చూడండి, ప్రశాంతత మీకు ముఖంలో చూడండి. ఎనెస్థెషియా ఇచ్చిన వాడికి, మత్తు మందులో పడుకున్న వాడికి, మూర్ఛ జబ్బులో పడిపోయిన వాడికి, ఏమండి కోమాలో ఉన్నవాడికి ప్రశాంతమే ప్రశాంతం. ఎంచేత అక్కడ మనోబుద్ధులు పనిచేయలేదు. వ్యక్త రూపంలో మనోబుద్ధులు పనిచేయలేదు. అవ్యక్తంలో ఉండొచ్చు వృత్తి రూపంలో, కానీ లోపల ఉంటే వాళ్ళకి బాధ. ఒకప్పుడు చూడండి, కోమాలో ఉన్న వాళ్ళు కూడా మనం పలకరిస్తే ఇలా చూసి వాళ్ళకి తెలియకుండానే కంటెంట్ నీళ్లు కారుతూ ఉంటాయి, కానీ చెప్పలేరు. తో వృత్తి రూపంలో ఉంటాయి వాళ్ళ బాధలన్నీ, కానీ వ్యక్త రూపంలో అవి ఉండవు. ఇంకా ఈ బ్రహ్మకి నజాయతే నా మ్రియతే నా ఉదేతి నా అస్తమేతి, దీనికి ఆది లేదు అంతము లేదు. అంచది ఇది ఆద్యంత విహీనము. హీనము కాదు, విహీనము. అంటే ఇంకెప్పుడు కూడా అది దానికి హీనం అయ్యే పరిస్థితే లేదు. అక్రియం ఏంటి? అక్రియం, ఏ క్రియలు చేయకుండా ఉన్నాడండి. క్రియలు ఎప్పుడు చేస్తాడండి? ఎగ్జాక్ట్లీ. మనలో వాసనలు బుస్తలు కొడుతూ ఉంటే అప్పుడు క్రియాశీలుడు అవుతాడు. క్రియాశీలుడు కర్మలు చేస్తూ ఉంటాడు, ఇటువంటి పరిగెడుతూ ఉంటాడు, ఇది చూడాలంటాడు, అక్కడికి వెళ్ళాలంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే వాసనలు బుస్తలు కొట్టాయో నీలో, అప్పుడు నువ్వు క్రియాశీలుడు అవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు వాసనలు రహితంగా ఉన్నావో, నీ వాసనల వైపు నువ్వు వెళ్ళలేదో, మనస్సు ప్రశాంతంగా ఉంచుకున్నావో, ఏ కోరిక లేకుండా ఉన్నావో, అప్పుడు నువ్వు ఎంత హాయిగా ఉంటావంటే అక్రియుడు నువ్వు. అప్పుడు ఏ క్రియ చేయకుండా రాపో కూర్చుంటావు. ఏమిటోరా చాలేరా, ఎక్కడికి వెళ్తావురా, చాలేదు, ఏ రోజు చూసేదే కదరా, కోటకొమ్మ ఎన్నిసార్లు చూడలేదు ఇప్పటికి, ఎందుకు మళ్ళీ కోటకొమ్మానికి వెళ్ళడం, చాలేదు కూర్చున్నారా. ఇది అక్రియత్వం. కోటకొమ్మ అదేదో కొత్తగా షాప్ వచ్చిందంటే, కొత్త షాప్ వచ్చిందా, అది పద పద పద, క్రియాశీలత్వం. కోరిక పుట్టింది అంటే క్రియాశీలత్వం. క్రియాశీలత్వం వచ్చిందంటే ప్రియమోద ప్రమాదాలు వస్తాయి. ప్రియమోద ప్రమాదాలు ఎప్పుడైతే వచ్చాయో రాగద్వేషాలు వస్తాయి. ఎప్పుడైతే రాగద్వేషాలు అయ్యో మీరు రంజితులు అవుతారు, నిరంజనులు కాదు. ఇంకా ఈ బ్రహ్మ నిరంతరము ఆనంద రసస్వరూపం. రసో వై బ్రహ్మ, ఆ రసమే బ్రహ్మ. రసము అంటే సారము, తృప్తి. రసము అంటే తృప్తి లేక సారము. ఇది మనోబుద్ధులకు అతీతమైనటువంటి స్థితి కాబట్టి, మనోబుద్ధుల్లో కలిగే వికారాలు అవి వీటిలో లేవు కాబట్టి, వాటి లక్షణాలు వాళ్ళ ద్వంద్వ స్వభావాలు ఇక్కడ లేవు కాబట్టి వీడు ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళలో ఆ జీవుడి యొక్క లక్షణాలు వచ్చి పడితే వీడు కూడా అశాంతిపరుడైపోతాడు. అంచేత తేలింది ఏమిటంటే 2 శ్లోకాల్లో, నాయనా నీ ఆనందం నీ సుఖం నీ మీదే ఆధారపడి ఉంది, ఏ వస్తువు మీద లేదు. నువ్వు కోరికలు వెనకాతర పరిగెడతావో, వాసనలు పెంచుకుంటావో, వాసనలు తగ్గించుకుంటావో, మలినం పెంచుకుంటావో, మలినం తగ్గించుకుంటావో, నీ చేతిలో ఉంది. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ భవిష్యత్తును నువ్వే సృష్టించుకోగలవు. నువ్వు ఇప్పుడు చేసే కర్మలను బట్టి నీ భవిష్యత్తు ఏర్పడుతుంది. అంచేత నీ భవిష్యత్తు కూడా, నీ భవిష్యత్తుకు నువ్వే కర్తవి. నిరస్త మాయాకృత సర్వభేదం. అదండి నిరస్త మాయాకృత సర్వభేదం. అయ్యా సత్యాన్ని చూడలేకపోవడమే మాయ. మాయ అంటే
సత్యదర్శనం చేయకుండా ఉండడం, సత్యాన్ని తెలుసుకోకపోవడం. సత్యం నాకు కనబడలేదు, తాడు అక్కడ ఉన్న తాడు నాకు కనబడలేదు, పాము అనుకుంటున్నాను. అన్యదాగ్రహణం ఇంకా లేదు, అగ్రహణం కూడా అయి ఉండొచ్చు. అక్కడ ఏముంటుందండి నాకు తెలియదండి, ఏం కనబడలేదండి నాకు. ఇంకోటి కొంచెం దృష్టి ఉన్నవాడు, అదే పావురా కనబడలేదు నీకు, అన్యదాగ్రహణం. అది అగ్రహణము అన్యదాగ్రహణము, గ్రహణము అగ్రహణము అన్యదాగ్రహణము, గ్రహణము సత్యదర్శనం. ఉన్నది అక్కడ తాడే. వస్తు నిర్ధారణం, వస్తు నిర్ధారణము గ్రహణం. వస్తు నిర్ధారణ చేయలేకపోవడం అగ్రహణం. ఆ వస్తువుని ఇంకొక వస్తువుగా భావించడం అన్యదాగ్రహణం. అయ్యా, సత్యము తెలియని పరిస్థితిలోనే నీకు మొత్తం మాయ నుండి ఈ అన్యదాగ్రహణం పుడుతోందండి. ఈ అన్యదాగ్రహణం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తు నిర్ధారణ అవ్వకపోవడం వల్ల, వస్తు జ్ఞానం లేకపోవడం వల్ల, అక్కడ ఉన్నది ఏమిటో మనకి తెలియకపోవడం వల్ల అనేకమైన ఊహాపోహలు బయలుదేరుతున్నాయి మనస్సులో. ఏమండి, ఇవి ఎంతవరకు ఉంటాయంటే సత్య దర్శనం అవనంత వరకు నీలో ఈ అజ్ఞానం ఉంటుంది. నీ దగ్గర ఏమో వచ్చి వాసనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్యదాగ్రహణమే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. ఇంకా ఎప్పుడైతే ఈ అన్యదాగ్రహణ భావాలన్నీ ఉన్నాయి చూసారా, 130 కోట్ల మంది మన ఆంధ్ర, మన ఇండియా, ఈ 130 కోట్ల మంది యొక్క అన్యదాగ్రహణం అంతా ఒక చోట పెడితే దానికి ప్రపంచము అన్నారు. ప్రపంచం ఇది నథింగ్ బట్ అన్యదాగ్రహణం. ఈ మనస్సు సృష్టించిందే కదా. అన్యదాగ్రహణం ఎక్కడ జరుగుతుంది? మనస్సులోనే. మొత్తం ప్రపంచమే మనోజన్యం. ఎంచేత నీ ప్రపంచం నా ప్రపంచం కాదు. నీకు నచ్చిన వస్తువు నాకు నచ్చదు, నీకు నచ్చిన మనిషి నాకు నచ్చడు, నీకు నచ్చిన కూర నాకు నచ్చదు, నీ రంగు బట్టలు నాకు నచ్చవు, నీ పిల్లలు నాకు నచ్చరు, నా పిల్లలు నీకు నచ్చరు. ఇదండి ప్రపంచం. సో ఇక్కడ ఏమి అన్యదాగ్రహణం, ఎవరి ప్రపంచం వాళ్ళకే ఉంది తప్ప ఒకే ప్రపంచం అందరూ చూడకుండా ఉన్నారు. అందరి దృష్టి ఒకలా లేదు. ఒకే వస్తువుని 10 మంది 10 రకాలుగా చూస్తున్నారు. 10 మంది ఒకే భావం కలగకుండా ఉంది. 10 మందికి ఒకే భావం కలిగితే సత్యదర్శనం. ఏదైతే ఎంతవరకు అయితే అప్పుడు యునానిమిటీ లేదో నీ థాట్లో, అప్పుడు నువ్వు అన్యదాగ్రహణంలో ఉన్నట్టుగా లెక్క. ఇంకా ఈ బ్రహ్మ నిత్యం. నిత్యము అంటే అపరిమితము, దేశకాలాలతో పరిమితం కానిది. అంటే ఒక దేశంలో ఉంది, ఇంకో దేశంలో లేదు, తప్పు. అప్పుడు నిత్యం కాదు అది. త్రికాలాభేదంతో అన్ని దేశాల్లోనూ ఉండాలి, అన్ని దేశాల్లోనే అందరూ యాక్సెప్ట్ చేయాలి. అది లేకుండా ఏ వస్తువు ఉండకూడదు. అందుకనే మతాలు దే ఆర్ ది థాట్స్ ఆఫ్ ది మైండ్. అవన్నీ ఏమిటి? దే ఆర్ ది థాట్స్ ఆఫ్ ది మైండ్. సో నా మైండ్లోంచి వచ్చినటువంటి థాటు నీకు నచ్చపోవచ్చు. అంటే నాకు రాముడు దేవుడు, లంకలో కాదు, లంకలో కాదు, అమెరికాలో కాదు, ఫ్రాన్స్లో కాదు, ఇండియాలో ఎస్, అందులో కొంతమందికి, అందులోని. సో ఈ విధంగా ఉంటుంది. ఎంచేతంటే అది సత్యవస్తువు కాదు, పరిమితమై వచ్చింది. మన మైండ్ థాట్లోంచి ఈ అవతారాలన్నీ మనం సృష్టించుకున్నాం. మనకు భక్తిభావం పెరగడానికి ఈ పురాణాలు, ఈ గాథలు, ఈ ఇతిహాసాలన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా వేదకాలంలో లేవు. వేదంలో కృష్ణ రామావతారాలు లేవు. అంచేతే అప్పుడు ఏం చేసేవారు? గురు శిష్యులు కూర్చొని వాళ్ళ కంటికి ఏది కనబడితే దాని మీద ఉపాసన చేయమనేవారు. మన తైత్రీయంలో చెప్పుకున్నాం కదా ఉపాసనలో. పృథివీ పూర్వ రూపం, జౌ ఉత్తర రూపం, ఆకాశ సంధి వాయు సంధానం. ఈ విధంగా వాళ్ళు చేసేవారు. దీని మీద ధ్యానం చేయండి రానివారు.
అంటే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఈ అవతారాలు లేవు అప్పుడు. నరసింహుడు వీళ్ళెవరు లేరు అప్పుడు వేదకాలంలో. తర్వాత వచ్చారు వీళ్ళంతా పౌరాణికులు. వేదకాలంలో లేనప్పుడు అప్పుడు మనసు కేవలము కూడా నీ మీదే ధ్యానం చేసేమన్నవాడు. నీకు తైత్రం వచ్చి చెప్తాను, నీ మీద పెదవి మీద కింద పెదవి మీద ధ్యానం చేయమన్నాడు. నాలిక, జిహ్వాసంధానం అన్నీ మీలోనే ఉన్నాయి. ఏమండి, ఇంకా సుఖము. సుఖము అంటే మనకు తెలిసిన ఉద్రేకాలతో, అంటే మనోజన్య సుఖం కాదు ఇది. ఒక విషయజన్య జ్ఞానం, విషయజన్య సుఖం కాదు. ఒక విషయం వల్ల, ఒక కారణం వల్ల జరిగింది కాదు. ఏది బ్రహ్మసుఖం. ఇది రసభావాలన్నిటికీ కూడా, అంటే తృప్తి ఎక్కడైతే కలుగుతోందో ఆ తృప్తులన్నిటికీ ఆధారంగా ఉంది ఇది. ఇది ఉండడం బట్టే నీకు తృప్తి కలుగుతోంది. ఇది కానీ లేకపోతే నీకు తృప్తి కలగదు. ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. ఈ వాతావరణం చక్కగా ఫిల్టర్ కాఫీ ఇచ్చారండి మీకు. ఫిల్టర్ కాఫీ శుభ్రంగా తాగుతున్నారు. బాగుందండి, చాలా బాగుందండి, టుడే కాఫీ ఈజ్ వెరీ గుడ్. ఆ 7 నోట్లో పోయండి, ఆ 7 నోట్లో పోయండి, ఏరా కాఫీ ఎలా ఉందని అడగండి శవాన్ని, చెప్తాడా? సో తృప్తికి ఆధారంగా ఉన్నవాడు వీడే. చైతన్య ప్రతిబింబం అక్కడ ఉంటే తప్ప చేతనత్వం లేదు. ఇది జడం శరీరం. సో ఏ తృప్తి నీలో కలిగినా ఆ తృప్తికి ఆధారంగా ఉన్నవాడు రసమయుడు. రసము సారము. నీ తృప్తికి సారం ఎవడయ్యా అంటే బ్రహ్మ. అందుకే రససారము అన్నారు. రసో వై బ్రహ్మ, అది చెప్పింది. ఇంకా ఇది నిష్కళము. నిష్కళము అంటే పరిచ్ఛిన్నం కానిది ఒక అర్థం. రెండోది, దీనిలోని అవయవాలు లేవు. బ్రహ్మకి అవయవాలు లేవు. ఏమండి, అవయవాలు ఎందుకు లేవు? దానికి రూపం లేదు. దానికి శరీరం ఉంటే కదా అవయవాలు. శరీరమే లేదు, అరూపి అంటే నిష్కళంకుడు. కళలు లేవు, భాగాలు లేవు, ఉన్నది ఒక్కటే, సర్వవ్యాపిగా ఉంది. అందులో ఇంకో వస్తువు ఉండడానికి వీల్లేదు. వాడికి ఒకవేళ దురద వేస్తే కుడి చేతితో నడ్డి మీద పెట్టి బక్కురుకోవడానికి కూడా అవకాశం లేదు. బక్కురుకోవడానికి ముందు చేతులు లేవు. ఒకవేళ చేయి అక్కడికి వెళ్ళాలన్నా ఖాళీ లేదు. ఈ చేతికి మధ్యలో కూడా వాడే ఉన్నాడు. అదే చెప్తున్నాను, బక్కురుకోవడం ఒకవేళ బక్కురుకోవాల్సి వచ్చినా బక్కురుకోలేడు. అది అంచేత వాడికి శరీర ధర్మాలు ఏవి కూడా వాడికి లేవు. శరీర ధర్మాలు వాడికి లేవు. ఈ గోకుడు వ్యవహారం అక్కడ లేదు. కండూతి మనకు అదొక్కటే వచ్చు. ఎప్పుడూ ఏదోటి గోకుతూనే ఉంటాం, గోకుండా ఉండవు. అదే అదే వాళ్ళు స్థిరంగా బాబు కూర్చొని అనుకో, వాడిని ఎక్కాయడం ఎవరండి మొక్కలు చెప్పి. వీళ్ళందరూ కూర్చొని బయట గంటి నరసింహమూర్తి గారిని ఇలాగే ఎక్కేసేవారు. వాడు చర్రము తారాజీవలా లేచిపోతుండేవాడు. ప్రశాంతంగా కూర్చుని వాడు పక్కన చేరి, ఎవరు ఈ శాస్త్రి గారు, ఈ ఆకళ్ళ రామకృష్ణ గారు అన్నయ్య ఉండేవాడు ఇక్కడ, అతను ఎక్కేసేవాడు. ఓకే, అరూపం కాబట్టి నిష్కళం. ఇంకా అవ్యక్తం అండి, ఇంద్రియ గోచరం కాదు. అనాఖ్యము. ఆఖ్యము అంటే రూపం. రూపం. ఆఖ్యము అంటే చూచుట, చూడబడుట అన్నది. లోక్యతే అనేనైతే లోక, లోకం అంటే చూడబడేది అని అర్థం. అందులోంచి వచ్చింది క్యా, ఆఖ్యము. దేనికి రూపం ఉంటుందో దానికి గుణాలు ఉంటాయి.
దేనికి రూపం లేదో దానికి గుణాలు ఉండవు. అంచేత గుణాలు ఉన్నదాన్ని నువ్వు వర్ణించగలవు, గుణం లేని దాన్ని వర్ణించగలవు. అంచేత చూడండి, వర్ణనలన్నీ కూడా అన్ని భూతాల మీద ఉన్నాయి, కానీ ఆకాశం మీద వర్ణన చాలా తక్కువ, లేదని చెప్పాలి. ఏ కవి కూడా ఆకాశాన్ని వర్ణించలేదు. అంతే, అది కూడా తప్పే కదా. ఆకాశానికి రంగే లేదు, అది ఆపాదించి చెప్పాడు నీలి ఆకాశం, నీలి మబ్బులు, అంతవరకే వెళ్ళాడు తప్ప ఇది సౌందర్య లహరిగా ఆకాశ లహరి ఎవరైనా రాశారా? రాయలేదు. సౌందర్య లహరి రాశారు. ఇది అమ్మ సుందరం, ఆ సౌందర్యాన్ని వర్ణిస్తాను. మరి ఆకాశం ఎవరు చేయరు. ఎంచేత అవ్యక్తము, ఇంద్రియ గోచరం కాదు. మీరు వర్ణన చెయ్యాలి అంటే మీ కళ్ళకు కనబడాలి, రూపం ఉండాలి. వ్యక్తమైన వస్తువునే మీరు వర్ణించగలరు, వ్యక్తమైన వస్తువునే మీ ఇంద్రియాలు పట్టుకోగలవు, అవ్యక్తాన్ని పట్టుకోలేవు. అంచేతే చాలామందికి ఈవెన్ చార్వాక మతస్థులు వీళ్ళంతా కూడా భూత చతుష్టయం అన్నారు. 4వ భూతం వాళ్ళకి అందలేదు, కాన్సెప్ట్ అది. ఆకాశం ఇది కాన్సెప్ట్, అది భావం. ఆకాశం అన్నది 4 భూతాలే వాళ్ళవి సత్యం. భూత చతుష్టయం, భూత పంచకం లేదు, 5వది అందలేదు వాళ్ళకి, చార్వాకులకి లేదు. బికాజ్ ఆకాశం ఈజ్ అ కాన్సెప్ట్, ఇట్స్ నాట్ ఆబ్జెక్ట్. అవ్యయం అండి. ఏది నిత్యము పరిణామరహితము అయి ఉంటుందో దానికి వ్యయం కూడా ఉండదండి. బ్రహ్మ అవ్యయము, తత్సంబంధమైన జ్ఞానం కూడా అవ్యయము. అందుకే యాజ్ఞవల్కుడు అంటాడు, మైత్రేయి నేను వెళ్ళిపోతున్నాను అడవులకి, నేను తపస్సు చేసుకుంటాను, జ్ఞానధనాన్ని ఆర్జించాలి, అంటే నా దగ్గర ఉన్న ధనం మీ ఇద్దరు అప్పచెల్లెళ్ళు పనిచేసుకోండి అని కాత్యాయనికి మైత్రేయి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరికీ పనిచేసుకోమంటాడు. పనిచేసుకోమంటే కాత్యాయని పాపం పెద్ద పెళ్ళం ఉంటుంది కదా, పాపం కొంచెం అమాయకురాలు, 2వ పెళ్ళం గడుచుగా ఉంటుంది ఎప్పుడును. ఆ మొదటి పెళ్ళం పాపం అమాయకురాలు కదా, అయితే అలాగేనండి ఇచ్చింది, నా పుట్టింటికి వెళ్ళిపోతానంది, ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయింది. మైత్రేయి 2వ భార్య, ఆమంది బాగానే ఉంది, మీ ఆస్తి అంతా నాకు ఇస్తున్నారు, చాలా సంతోషం, నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషం అండి. కానీ ఇదంతా ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారండి? మీరు మళ్ళీ ఏమిటి సంపాదిస్తారు? ఏదో అంటున్నారు. జ్ఞానధనం అంటే ఈ ధనం కాదా? కాదు. మరి ఏమిటి తేడా ఏమిటండి? మైత్రేయి, నీకు ఇచ్చిన ధనం ఖర్చు పెడితే వ్యయం అయిపోతుంది. నేను సంపాదించే ధనం నేను ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతూ ఉంటుంది. అందుకే బ్రహ్మజ్ఞానం ఎంత నువ్వు తెలుసుకున్నావో అంత పంచిపెట్టమన్నాడు 10 మందికి. ఎంత మీరు పంచిపెడితే అంత పెరుగుతుంటా. ఎంచేత నేను శ్రవణం చేశాను, మీకు చెప్పడానికి మళ్ళీ నేను అంతా స్టడీ చేశాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను, నాకు మన్నం అయిపోయింది. శ్రవణ మన్నాలు నాలో అయిపోతున్నాయి, ఇక నెక్స్ట్ నా నిధిశాస్త్రం ఉండిపోవడమే. అంచేత ఏమిటంటే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంత పంచి పెడితే, అమ్మో ఈ విషయం వాళ్ళందరికీ చెప్పేస్తే అబ్బో నా గొప్పతనం పోతుందే అంటే వాడు బ్రహ్మరాక్షసిగా పుడతాట. జ్ఞానాన్ని పంచిపెట్టాలి తప్ప జ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోకూడదు. అదే శాస్త్రం అది ఏం చేసింది, నాకు ఇది వద్దు నీతో వచ్చేస్తాను అంది, మైత్రేయి వెళ్ళిపోయింది. అదే చెప్తే మైత్రేయి, అరే ఆత్మ శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసతవ్య. ఈ ఆత్మ నువ్వు ఎలా పొందుతావంటే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసతవ్య. తవ్య ప్రత్యయం అంటే ఇదేమిటి? ఆలోచించడమే, విచారించడమే తప్ప కర్తవ్యం కాదు. మంతవ్యం విచారించడమే. ఇది బుర్రకు పని చెప్పాలి. ఆ బుర్రకి పని చెప్పడం ఇష్టం లేని వాళ్ళు, బుర్రకి పని చెప్పడం ఇష్టం లేని వాళ్ళు కాకుండా బుర్ర ఉందో లేదో అనుమానం ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంతవ్యాన్ని వదిలేస్తారు. ఈ మార్గంలోకి రారు, మిగతా మార్గాల్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది కొంచెం బుర్రకు పదును పట్టాలి. మంతవ్యం
శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసతవ్యం. బృహదారణ్యకోపనిషత్తు. ఎస్, ఖాళీ లేదు. కరెక్టే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కూర్చొని ఎందుకు చెప్తున్నానంటే నా స్వార్థం కోసం. నా స్వార్థం అనుకోండి, నాకు మన్నం అయిపోతుంది. మీకు 2 ముక్కలు గంటని చెప్పాలంటే ఇంచుమించుగా ఒక రోజులని తయారవ్వాలి. నెక్స్ట్, జ్యోతి స్వయం. అయ్యా, నేను స్వయం జ్యోతిని. నా ప్రకాశానికి ఇంకొక ప్రకాశం ఆధారంగా లేదు. సత్తాస్ఫూర్తి విషయే పరాన్నపేక్ష. అన్ని కాంతులు కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి తప్ప ఏ కాంతి కూడా నన్ను కాంతివంతం చేయలేవు. నా వల్లే అవి కాంతివంతం అవుతున్నాయి. శృతి, నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఇదండి శృతి. ముండకం, కఠ. ఇవన్నీ 20 లక్షణాలండి కఠోపనిషత్తు, కృష్ణ యజుర్వేదం. ముండకం, అధర్వణం. ఏమండి, ఇవి 20 లక్షణాలు చెప్పుకున్నామండి బ్రహ్మవే. క్లియర్? నెక్స్ట్ రండి, 239. జ్ఞాతృజ్ఞేయ అదే ఆగండి, మీకు ఇంకోటి విషయం చెప్పలేదు. అప్రమేయము, అది ఉండిపోయింది ఆ వర్డ్. రాసుకున్నారా? రాసుకోలేదు కదా, రాసుకోండి. అప్రమేయము అంటే సాటి లేనిది. 1. 2, ఏ జ్ఞానము వలన చేరడానికి వీలు కానిది. పోలికల వలన కానీ వాదాల వలన కానీ దీనిని మనం తెలుసుకోలేము. ఇది అనంతము, సర్వవ్యాప్తము, ఏకము, అద్వయము. దీన్ని ఏ ప్రమాణము చేతను అంటే ఏ ప్రమచేతను, ప్రమాణ జ్ఞానం 6 ప్రమాణాలు ఉన్నాయి. 6 ప్రమాణాలుని కూడా ఉపయోగించి ఈ బ్రహ్మను మనం తెలుసుకోలేము. 6 ప్రమాణాలు ఏమిటి చెప్తాను, రాసుకోండి. ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియజన్య జ్ఞానము, ప్రమాత ప్రమేయ కలయిక. అంటే ద్రష్ట దృశ్యము కలయిక. ద్రష్ట దృశ్యం కలిస్తే కదా అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఏమండి, మీరు అక్కడ ఉన్నారు, మీ కళ్ళజోడు బాగుందండి అంటే కళ్ళజోడు దృశ్యంగా నేను ద్రష్ట చూశాను అంటే కళ్ళజోడు బాగుంది అని జ్ఞానం కలిగింది. ఎప్పుడు కలిగింది? ద్రష్ట దృశ్యము కలిసినప్పుడు. అది చెప్తా. ప్రత్యక్షం ఉందయిందా? ప్రత్యక్షం అది. ఈ ప్రత్యక్షం ఏంటి? ఇంద్రియజన్య జ్ఞానము. అదే దానికి అర్థం. అంటే అది ఎప్పుడు కలుగుతుంది? ద్రష్ట దృశ్యము కలిసినప్పుడు. అదే ప్రమాత ప్రమేయము కలిసినప్పుడు కలుగుతుంది ప్రత్యక్ష జ్ఞానం. నెక్స్ట్ అనుమానం. ఇది రెండోది అనుమానం. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడెక్కడ పొగుంటే అక్కడక్కడ ఉంటుంది. ఇందులో ఏమిటంటే అనుమాన ప్రమాణం, మీకు 2 వస్తువుల గురించి తెలుసు, మీకు పూర్వజ్ఞానం ఉంది. ఏమిటి? నిప్పున్న చోట పొగ ఉంటుంది అని పూర్వజ్ఞానం. అందులో ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఏమండి? తత్ర అగ్ని. ఇప్పుడు వీడికి ప్రమాతకి అగ్ని ధూమము 2 తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2,
అగ్ని ఉన్న చోట ధూమం ఉండడం వీడు చూశాడు. ఎక్కడ? భూతకాలంలో ఇది వరకు. అంచేత ఆ జ్ఞానాన్ని ఆధారంగా పెట్టుకొని అనుమానం, ఇక్కడ ధూమం ఉంది కాబట్టి అగ్ని ఉండాలి అన్నది ఒక అనుమాన ప్రమాణం. దీన్ని ఇంచేత వాడి జ్ఞానంలో, శృతిలో ఇది ఉంది. వాడి స్మృతిలో ఏముంది? ఎక్కడెక్కడ నిప్పు ఉంటుందో అక్కడెక్కడ ఇది పొగ కూడా ఉంటుందని. పొగే కనపడుతోంది, నిప్పు కనపడలేదు, కానీ ఊహించాడు నిప్పు కూడా ఉంటుందని. దీనిని అనుమాన ప్రమాణము అంటారు. ఈ విధంగా కూడా బ్రహ్మకు అసలు లక్షణాలే లేనప్పుడు బ్రహ్మ ఏ లక్షణం ద్వారా ఈ లక్షణం ఉంది కాబట్టి రెండో లక్షణం కూడా ఇక్కడ ఉండాలి అని ఊహించి తెలుసుకోవడానికి బ్రహ్మలో ఏమీ లేవు తెలుసుకోవడానికి. మూడవది శబ్దము. శబ్దము అంటే మాట లేక వేదము. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ప్రత్యక్షము పరోక్షము. ప్రత్యక్షము నీ అంతా నువ్వు తెలుసుకోవడం. పరోక్షం అంటే ఒకటి చెప్పగా వినడం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సూర్యుడు తూర్పున ఉదయించును. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ ట్రూత్ స్టేట్మెంట్. అంతే కదా, యూనివర్సల్ ట్రూత్ అంటారు దాన్ని. ఇప్పుడు డిఎస్ఎన్ మూర్తి గారికి డౌట్ వచ్చింది. ఇతను చెప్తే మనం నమ్మేవారా? నిజంగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడా అని అనుమానం వచ్చినప్పుడు నీ దగ్గర రెండు వికల్పాలు ఉన్నాయి. ఒకటి, నీ అంత నువ్వు వెళ్ళి తెలుసుకోవడం భూప్రదర్శన చేసి, లేదా గురువుగారు చెప్పింది వినడం. ఈ రెండింటిలో ఏదో చేయాలి. శాస్త్రం మీదైనా నీకు భక్తి ఉండాలి, లేదా స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలి. అంతే ప్రత్యక్షము పరోక్షము రెండు అందులో ఉన్నాయి. శబ్ద ప్రమాణంలో రెండు ఉన్నాయి. ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు నీ అంత నువ్వు, లేదు పరోక్షంగా గురుముఖంగా కూడా తెలుసుకోవచ్చు. రెండవది, సో నువ్వు బ్రహ్మను ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. పరోక్షంగా గురువుగారు చెప్పినంత మాత్రం నీకు అర్థమవుతుందా? నీకు అనుభూతిలోకి వస్తుందా? రాలేదు. నువ్వు చేయవలసింది ఇంకా ఏదో ఉంది, అది నువ్వు చేయలేదు. అంచేత ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ పరోక్షంగా కానీ బ్రహ్మని తెలుసుకోవడానికి అవకాశం కనబడలేదు. అంచేత అప్రమేయం అది. ఓకే, నెక్స్ట్ మూడోది. శబ్దం 3 అయిపోయింది కదా. 4 అర్థాపత్తి. అర్థాపత్తి 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 పాకింత తాకింత. అర్థాపత్తి అంటే అన్యథా అనుపపత్తి. అన్యథా అనుపపత్తి. అనుపపత్తి ఉండడం. అన్యథా ఉంది. నేను చెప్తా ఏమిటో అది. అంటే ఏమండి, ఇప్పుడు సృష్టి జరుగుతోందండి. సృష్టికర్త ఒకడు ఉండాలి. సృష్టికర్త లేకుండానే సృష్టి అవుతోందా? లేదు. మరి సృష్టి అయింది అంటే సృష్టికర్త ఉండాలి, కానీ సృష్టికర్త కనపడలేదు, సృష్టి కనపడుతోంది. అంచేత సృష్టి కనపడుతోంది కాబట్టి, సృష్టి పెరుగుతోంది కాబట్టి, ఇది ఒక నియతి ఉంది కాబట్టి, ఒక ఆర్డర్లీనెస్ ఉంది కాబట్టి, ఇందులో ఒక ప్రయోజనం ఉంది కాబట్టి, ఒక ఆనందం ఉంది కాబట్టి, సౌందర్యం ఉంది కాబట్టి, ఇటువంటి సృష్టిని సృష్టించిన వాడు ఎవడో ఒకడు ఉండాలి. లేకుండా ఉండడానికి వీల్లేదు. అంచేత సృష్టిలో లేకపోతే సృష్టికి భిన్నంగానే ఎక్కడో ఉండాలి. ఏమండి, దీనిని అర్థాపత్తి అంటారు. గార్డెనర్ అండి, గార్డెన్. ఏమండి, అసలు సృష్టి మిథ్య అయినప్పుడు సృష్టికర్త సత్యం ఎలా అవుతాడండి? సృష్టి మిథ్య అంటున్నాం, ఇంకప్పుడు సృష్టికర్త గురించి మనకి ఏం తెలుస్తుంది? సో అర్థాపత్తిలో కూడా ఆలోచించిన
సృష్టి మిథ్య అంటున్నాం కదా. సృష్టి మిథ్య అనేటప్పుడు ఇంక సృష్టికర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు సృష్టికి కర్త ఈ బ్రహ్మ అవునో కాదో కూడా తెలియదు. ఇది మాయాకార్యమా బ్రహ్మకార్యమా డౌట్. ఏమండి? అంచేత మీరు అర్థాపత్తి మూలంగా కూడా ఆలోచించినా మీకు సరి అయినటువంటి ఆలోచన రాకుండా ఉంది. మీ పట్టులోకి రాలేదు బ్రహ్మ. ఏమండి? దీనికి ఇంకొక మన వ్యావహారిక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. హంగర్ స్ట్రైక్ చేస్తున్నారండి. హంగర్ స్ట్రైక్ నాడు కూర్చున్నప్పుడు 65 కేజీలు ఉన్నాడు. కూర్చోబెట్టారు, దండలు వేశారు, కూర్చోబెట్టారు. 40 రోజులు అయిపోయిన తర్వాత వాడు 65 కేజీలు పెరిగాడు. మరి అక్కడ అందరూ కూడా పొగలు కూర్చున్నారు, పొగలంతా ఉంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు డౌట్ ఏమిటి? వీడికి 65 కేజీలు పెరిగాడు, 65 కేజీలు 60 ఏళ్ళ 65 అయ్యాడు, 5 కేజీలు పెరిగాడు, 70 కేజీలకు వెళ్ళిపోయాడు. పొగలు ఏమీ తినలేదు, రాత్రి తింటున్నాడేమో. ఇది అర్థాపత్తి. పొగలు తినకపోయినా రాత్రి తినవచ్చు కదా, లేకపోతే ఎలా పెరుగుతున్నాడు అంటే సగం ఉపపత్తి, సత్యం, కొంత సత్యం ఉంది అందులో. పొగలు తినకపోవచ్చు, రాత్రి తినవచ్చు కదా. అలాగే భగవంతుడు నీకు కనపడలేదు, కనపడకపోయినా కనపడకుండా ఉన్నాడేమో. లేకపోతే ఇదంతా సృష్టి ఎలా నడుస్తుంది? నీకు కనపడలేదయ్యా, రైటే. నీకు కనపడినంత మాత్రంలో వాడు లేడు అని ఎలా చెప్పగలవు దేవుడు? మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయే, మరి వీటన్నిటికీ మానవ ప్రయత్నం వల్ల జరగదే. మానవుడు ఎవడు చేయలేని పనులు జరుగుతున్నాయి ఇక్కడ. మరి అవన్నీ ఎలా అవుతున్నాయండి? ఒక రెగ్యులారిటీ ఉంది. వర్షాలు వర్షాకాలంలోనే పడుతున్నాయి, ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, నీరేమో మేఘాలుగా అవుతున్నాయి, ఆ మేఘాలని మన వర్షంగా వస్తున్నాయి. ఈ సృష్టిని నడిపిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు, మహత్తరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దీనికి వెనకాతర ఎవడు లేడంటావేమిటయా? నువ్వు చూడనంత మాత్రంలో ఉంటాడు, నీకు కనబడకుండా ఉండొచ్చు. ఇదండి అర్థాపత్తి. పొగలు తిరగపోయినా రాత్రి తింటున్నాడేమో. ఏమండి? ఇంకా అనుపలబ్ధి. ఈ అనుపలబ్ధి అంటే ఇప్పుడు మన కాంపౌండ్లో ఓ పెద్ద మామిడి చెట్టు ఉండేదండి, కానీ ఇప్పుడు లేదు. కానీ ఎక్కడైతే ఉండేదో అక్కడ మార్కు ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇది అనుపలబ్ధి. ఒకానొకప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేదు. ఈ సత్యాన్ని అనుపలబ్ధి అంటారు. అంటే ఉపలబ్ధి అవ్వలేదు ఇప్పుడు, ఇది అనుపలబ్ధి, కానీ ఉండేది. అలాగే బ్రహ్మ ఇది వరకు ఉండేవాడు, ఇప్పుడు లేడు అని చెప్పగలమా? అది అంచేత అనుపలబ్ధి కూడా పనిచేయదు. ఇంకా లాస్ట్ ఉపమానము. ఉపమానము ఇంగ్లీష్లో ఏమిటంటారు? సిమిలి. ఇవి అలంకారాలండి బాబు. సిమిలి. దాని పక్కనే ఉంటుంది ఇంకోటి మెటఫార్, రూపకాలంకారం. ఇది ఉపమానము, అది రూపకము. అబ్బో ఓకే. ఉపమానం అంటే ఏమిటి తెలుసండి? చూచిన ఒక వస్తువును పట్టుకొని ఈ తెలియని వస్తువుని కంపేర్ చేయడం ఉపమానం. ఓకే, మీకు 2 వస్తువులు తెలిసి ఉంటే ఏమండి, ఇప్పుడు మనకి చూడండి, చంద్రబింబం గుండ్రంగా ఉంటుంది ఏమండి, పిజ్జా కూడా గుండ్రంగా ఉంటుంది.
ఊతపం కూడా గుండ్రంగా ఉంటుంది, మినపరొట్టి గుండ్రంగా ఉంటుంది, మినపరొట్టి వేసే పెనం ఉంటుందే అది గుండ్రంగా ఉంటుంది. అంటే మన వాళ్ళు పూర్వీకులు చక్కగా గుండ్రంగా పెనంలా మొహం బాగుంది అంటారు. పెనంలా కాదు, చంద్రబింబలా చంద్రబింబలా ఉంది అంటారు. అంటే ఏమిటి? చంద్రబింబం తెలుసు, గుండ్రంగా ఉన్న వస్తువు తెలుసు, ఈ గుండ్రంగా ఉన్న వస్తువుని తెలిసిన ఇంకొక వస్తువుతో కంపేర్ చేశారు. ఆ విధంగా ఎవడైనా ఇంకో బ్రహ్మలాంటి వస్తువు నీకు తెలుసుంటే, అయ్యా ఆ బ్రహ్మ అనేవాడు ఇలా ఉంటాడండి అని చెప్పగలవా? ఉపమానం చేయడానికి రెండు లేవు అక్కడ బ్రహ్మలు. రెండు ఒకేలాగుంటే అందులో చెప్పొచ్చు, ఒరే వీడు వాళ్ళలాగే ఉన్నాడు రా, బహుశా వీడే వాడి ఉంటాడు. చెప్తా, తత్వమసిలో వస్తుంది. ఇవి ఈ విధంగా 6 అనుమానాలండి. ఈ అనుమానాలు, ఈ 6ంటికి వీటిని ఏంటంటారు? ప్రమాణాలు. ప్రమాణ షట్కం, 6 ప్రమాణాలు. ఈ 6 ప్రమాణాలకి కూడా బ్రహ్మ అందదు. అంచేత ఇది అప్రమేయము. అదండి, అది చెప్పడానికి ఇంతవరకు వచ్చాము ఒక పదం మీద. నెక్స్ట్ నెక్స్ట్ జ్ఞాతృజ్ఞేయ జ్ఞానశూన్యం అనంతం నిర్వికల్పకం కేవలాఖండ చిన్మాత్రం పరం తత్వం విదుర్బుధా. అయ్యా, తెలుసుకునేవాడు, తెలియబడేది, తత్సంబంధమైన జ్ఞానము అనే భేదాలు త్రిపుటి రహితుడు, త్రిపుటి లేనివాడు. వాడు జ్ఞాత కాదు, జ్ఞేయము కాదు, జ్ఞానము కాదు, తెలుసుకొనుట కాదు. ఇది త్రిపుటి. ఈ 3 క్రియలకి అతీతుడు. ఈ 3 క్రియలు వాడు ఉంటేనే జరుగుతున్నాయి, కానీ ఈ 3 క్రియలతో వాడికి ఏ విధమైన సంబంధము లేదు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. అయితే ఈ త్రిపుటికి అతీతమైందే సత్యం, అదే బ్రహ్మ. ఇది ఇక మీకు అనుభవింపబడే వస్తువు కంటే భిన్నంగా అనుభవించే ఉపాధి ఉండదు. అంటే జ్ఞాత, జ్ఞేయము, తెలుసుకొనుట, జ్ఞానము ఈ విధంగా భిన్నంగా ఉండవు బ్రహ్మలో. ఈ 3 ఉంటే అప్పుడు నీకు ఈ భిన్నత్వం త్రిపుటి వస్తుంది. ఒకదానికంటే ఎక్కువ ఉంటే, అన్యదాగ్రహణంలో ఉంటే, అప్పుడు నీ వ్యక్తిత్వం అంతరిస్తే, అంటే ఇండివిజువాలిటీ, అంటే నీ జీవభావం, అనుభవింపబడే వస్తువు కంటే భిన్నంగా అనుభవించే ఉపాధి ఉండదు. అప్పుడు నీకు ఉపాధి ఎక్కడ ఉంటుంది? నేను సోయించో అనుకోవడం వల్ల నీకు ఉపాధి ఉంది. ఉపాధిలో ఉండడం బట్టి ఈ త్రిపుటి ఉంది. నీకు ఉపాధి లేకపోతే ఇంక త్రిపుటే లేదు. సో త్రిపుటి ఉపాధి వల్ల కలుగుతోంది. వేరే బ్రహ్మ ఉపాధి రహితుడు, అందువల్ల అక్కడ త్రిపుటి జరగడానికి వీల్లేదు. ఇంకా వ్యక్తి భిన్నంగా ఉన్నప్పుడే వస్తువులకి అప్పుడు ద్వైతం నీకు కనపడుతుంది. వ్యక్తి ఎప్పుడైతే నశిస్తాడో అప్పుడు వస్తువులు కూడా నశిస్తాయి. ఎలాగండి? మీరు కలకంటున్నారు, కలలో అనేకమైన వస్తువులు మీరు చూశారు, అనేకమైన అనుభవాల్ని అనుభవించారు. అవన్నీ భిన్నంగా ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. కానీ
మీరు కళ్ళలోంచి బయటికి వచ్చిన తర్వాత, కళ్ళలోంచి లేచిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. ఏ వ్యక్తి కళను చూశాడో, ట్రై చేశాడో ఆ వ్యక్తి నశిస్తే అప్పుడు ఆ వస్తువులు కూడా నశించలేదా? అది ఇక్కడ చెప్తున్నది. అది మిథ్య, ఇది మిథ్య. ఎప్పుడైతే వ్యక్తి నశించిపోయాడు అంటే ఏమైందండి? అప్పుడు నశించడం అంటే ఆ కళలో చూచినటువంటి జ్ఞాత, ఆ కళలో కనపడ్డ గేయ వస్తువులు రెండు కలిసిపోయాయి. వాళ్ళు లేవగానే ఏమయ్యాయి? ఈ వస్తువులన్నీ కూడా వీడిలోనే లీనం అయిపోయాయి. వీడేమైపోయాడండి? చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయి ఏమయ్యాడండి? పరిణామం చెందాడు. ఎలా పరిణామం చెందండి? విశ్వడైపోయాడు. విశ్వడైపోయాడు, జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడు. సో స్వప్నంలో ఉన్నంత వరకు, స్వప్నంలో చూసిన వస్తువులన్నీ నీకు భిన్నంగా ఉన్నాయి, నువ్వు అనుభవిస్తున్నావు. అవి ఎప్పుడు నశిస్తాయి? ఎప్పుడైతే జ్ఞాత పోతాడో, అక్కడ తైజసుడు పోతాడో, ఇక్కడ మీకు జాగ్రత్త ప్రపంచంలో నువ్వు చూస్తున్న వ్యక్తి పోతాడో అప్పుడు వస్తువులు కూడా పోతాయి. అంటే ద్రష్ట మీద ఆధారపడి ఉన్నాయి దృశ్యాలు. ద్రష్ట పోతే దృశ్యం కూడా పోతుంది. అంటే ద్రష్ట దృశ్యం ఏకమైనప్పుడు అప్పుడు ఒకటే ఉంటున్నప్పుడు రెండు ఉండవు. ఇంకా మెలకు రాగానే కలగనేవాడు జాగ్రత్త వ్యక్తి కావడం మాత్రమే కాకుండా స్వప్న ప్రపంచం అంతా ఆ వ్యక్తిలో మారిపోతుంది. ఏ వ్యక్తిగా మారిపోతుంది? తైజస్సుడు ఉంది కదా, ఆ తైజస్సుడు విశ్వడైపోతాడు. తైజస్సుడు ఎప్పుడైతే విశ్వడయ్యాడో ఆ కళలో ఉన్న ప్రపంచం కూడా వీళ్ళలో లీనం అయిపోతుంది. తైజస్సుడు ఉండడు, తైజస్సుడు ప్రపంచకము ఉండదు, రెండు పరిణామం చెందిపోయాయి. ఎలాగా? జగత్తు విశ్వడు, జాగ్రత్త అవస్థ విశ్వడు కింద మారిపోయాడు. ఈ విశ్వడు తైజస్సుడు అయినప్పుడు విశ్వడు పోయాడు, తైజస్సుడు విశ్వడు అయినప్పుడు తైజస్సుడు పోయాడు. ఇలా ఉంది, పరిచ్ఛిన్నంగా ఉన్నాయి ఈ లోకాలు. వ్యక్తిగా వ్యష్టిగా నానా ఉపాధుల ద్వారా, అంటే మనశ్శరీరాల ద్వారా బాహ్య వస్తుమయ నానాత్వ ప్రపంచాన్ని గుర్తిస్తూ ఉన్నాం మనం. దేని ద్వారా? మన ఇంద్రియముల ద్వారా. మన ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా బాహ్య వస్తుమయ నానాత్వ ప్రపంచాన్ని, నానాత్వము, ఈ ఉపాధులను అధిగమించి నేను శరీరం కాదు అని శరీరాభిమాన్ని వదిలి శరీరానికి అతీతంగా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే ఆధ్యాత్మికంగా ఆత్మలో మేలుకొన్నప్పుడు నాకు చైతన్యం మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ప్రపంచం కనపడదు. అంటే సమాధి స్థితిలో నీకు ప్రపంచం కనపడదు, నువ్వే ఉంటావు అక్కడ. అప్పుడు నేను, నా మనశ్శరీరాలు, నాచే అనుభవింపబడే ప్రపంచము అన్నీ కూడా కరిగిపోతాయి. ఒకే ఒక మహా చైతన్యంగా మిగిలిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్నదేమిటి? చైతన్యమేవా. ఎస్ ఎస్ ఈ చైతన్యానుభవము సాధారణ అనుభవాల కంటే కొంతకాలం ఉండి పోయేటటువంటిది కాదు. ఇది ఈ చైతన్యానుభవం ఎటువంటిదంటే ఒకసారి కానీ నీకు పట్టు పడితే, నీ చేతిలోకి వస్తే అది ఎప్పుడు పోదు. నాట్ లైక్ వస్తు జ్ఞానం, వస్తు విషయ ఆనందం. నీకు వస్తువులు సాధారణంగా అనుభవాలు కలుగుతున్నాయి, అవి ఇవాళ కలిగిన అనుభవాలు రేపు ఉండవు. కానీ బ్రహ్మానుభవంలో ఒకసారి వెళ్తే రమణ మహర్షి లాగా ఇక మళ్ళా ప్రపంచంలో రాడు. అది ఇక్కడ చెప్తున్నది. ఊహలకి సంశయాలకి ఇది అతీతంగా ఉంది కాబట్టి ఇది ఒక్కసారి పట్టుబడితే మళ్ళా అందులో ఏ ఊహలో బయలుదేరావు.
కేవలం ఇది అఖండం. అఖండం అంటే అంతరం, అదే అనంతం. అనంతం ఇంకా విశుద్ధం. దానికి ఇంకో పేరు చిన్మాత్రం. చిన్మాత్ర అంటే చిత్తు యొక్క 24 క్యారెట్ జ్ఞానం అది. చిత్ అంటే జ్ఞానము, మాత్ర స్వరూపంలో ఉన్న జ్ఞానం అది. మాత్రలు అంటే చెప్పాం కదా, పంచీకృతం అపంచీకృతం చేసినప్పుడు, పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు దాన్ని తన్మాత్రలు అంటారు. మాత్ర అంటేనే అందులో క్లారిటీ అంటే శుద్ధం, శుద్ధత్వం. మాత్ర అంటే అందులో అది తప్ప ఇంకేం ఉండదు, దాన్ని మాత్ర అంటారు. ఆ పంచభూతాలు పంచీకృతం అవ్వకముందు సూక్ష్మ పంచభూతాలు ఉన్నాయే, అవి తన్మాత్రలు అంటారు. ఇక్కడ ఈ మాత్ర ఏమిటి? చిన్మాత్ర, జ్ఞానమే. అంటే ఇందులో ఇంకో భావం లేదు. అంటే ఏమిటంటే అర్థం, ఏదైనా భావం కలిగితే అది వ్యవహారిక జ్ఞానం అయింది. నేను ఇది తెలుసుకుంటున్నాను, అక్కడ త్రిపుటి ఉంది. వీడు శుద్ధ జ్ఞానము అంటే ఏమిటి? ఈ జ్ఞానాలన్నిటికీ ఆధారంగా ఉన్న జ్ఞానం ఇది. వీడు ఉంటేనే ఇవన్నీ కలుగుతున్నాయి, ఈ విషయ జ్ఞానాలన్నీ కలుగుతున్నాయి, క్షణిక జ్ఞానాలన్నీ కలుగుతున్నాయి. కానీ నాలో ఆ వికారాలు లేవు, కానీ వికారాలన్నీ నేను ఉండడం బట్టి జరుగుతున్నాయి. ఇది ఎక్కడ? ఈ మహత్తర సత్యాన్ని గ్రహించడమే భగవత్ సాక్షాత్కారము. భగవత్ సాక్షాత్కారం అంటే, సాక్షాత్కారం అంటే కళ్ళతో చూడడం కాదు, ఇక్కడ అర్థం చేసుకోవడం, ఆ భావంలో ఉండడం. అర్థం చేసుకోవడం, ఆ భావంలో ఉండడం, నిధిధ్యాసలో ఉండడం, ఆ ధ్యాసలో ఉండడం. అంతేగాని కళ్ళతో చూడడం కాదు. అప్పుడు నీకు భిన్నం అయిపోతాడు, దృశ్యం అవుతాడు. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం అంటే చూచుట అంటే అప్పుడు వాడు దృశ్యం అయిపోయాడు, నువ్వు ద్రష్టమయ్యావు. దృశ్యం తన నష్టం, నీ భగవంతుడు పోతాడు. అక్కడ అర్థం అది కాదు. సాక్షాత్కారం అంటే అనుభూతి. అయ్యా రండి, 240. అహేయమనుపాదేయం మనోవాచామగోచరం అప్రమేయం అనాద్యంతం బ్రహ్మ పూర్ణమహం మహః. అహేయము అంటే విడవడానికి శక్యము కానిది, దాన్ని పట్టు విడవబడదు. అనుపాదేయము అంటే గ్రహింప సాధ్యము కానిది. ఇది అహేయము, అనుపాదేయము. అంటే మనో వాక్కులకు బుద్ధికి అందదు. ఇతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అది వాక్కుకి బుద్ధికి అందలేదు. అప్రమేయము, అప్రమేయం అంటే ప్రమాణాలతో మనం తెలుసుకోలేము, కొలుచుటకు వీలు లేనిది. అనాద్యంతం, ఆద్యంతరహితము, ఆది లేదు అంతము లేదు. మహా తేజోరూపియగు పూర్ణ బ్రహ్మ, పూర్ణ పరిపూర్ణ బ్రహ్మం అంటే అందులో ఇంకేది లేదు, బ్రహ్మ తప్ప. అది అహం, నేనేనండి. అది నేను అని తెలుసుకుంటారు పండితులు. ఇంచేతే నెక్స్ట్ వచ్చేది తత్వమసి. దానికి ఇక్కడ ముందే వేశాడు బీజం, నేను అని. దేనిని విడిచిపెట్టలేము, దగ్గరకు తెచ్చుకోలేము. వాకుకి మనసుకి అందనిదేదో, దేనిని కొలవలేమో, ఏది ఆద్యంతములు లేనిదో, ఏది పూర్ణమో, ఏది జ్యోతి ప్రకాశమో, ఏది మనలో అహం 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 అన్న వృత్తిలో ఉందో అదే పరమాత్మ, అదే తద్బ్రహ్మ.
ఈ మహత్తర సత్యాన్ని ఈ మహత్తర సత్యాన్ని అహేయం విడిచిపెట్టడానికి వీలు లేదయ్యా. గట్టిగా పట్టుకోదాన్ని. ఎప్పుడైతే పంచకోశాలను నిరసిస్తావో, పంచకోశాలను నిరాకరిస్తావో, పంచకోశాలని నివారణ చేస్తావో, పంచకోశానికి అతీతంగా వస్తావో, అప్పుడు నువ్వు సత్యానికి దగ్గరగా చేరుతావు. ఎప్పుడు వరకు అయితే నేను బుద్ధిని, నేను మనసుని, నేను శరీరాన్ని, నేను భాస్కర్రావుని అన్నంత వరకు నీకు సత్యదూరుడు అయ్యే ఉంటావు. ఇంకా అనుపాదేయం అంటే నీ దగ్గర లేనిది, నువ్వు తీసుకోగలిగేది కాదు. ఇది నీ దగ్గర లేదు, నువ్వు తీసుకోలేవు అంటే అర్థం ఏమైందండి? నీ దగ్గర లేదు, నువ్వు తీసుకోలేవు అంటే అక్కడ అర్థం ఏమిటి? అక్కడ ఏమైనా అర్థమైందా మీకు? నీ దగ్గరే ఉంది. చూడండి, నీ దగ్గర వస్తువు ఉంది అంటే నీకు భిన్నంగా ఉందని అర్థం. ఏమండి? అంచేది నీ దగ్గర లేనిది, నీ దగ్గర లేనిది నువ్వెలా తీసుకుంటావు? రెండవది, నువ్వు తీసుకోగలిగేది కూడా కాదు అంటే నీకు భిన్నంగా ఏదైనా ఉంటే నువ్వు తీసుకుంటావు. త్వమేవా, నువ్వేనయ్యా అది. నీకు భిన్నంగా ఏదైనా వస్తువు ఉంటే నువ్వు చేతులు లాక్కుంటావు. నువ్వే అయితే నువ్వేమి లాక్కుంటావు? ఇది ఇక్కడ అహం బ్రహ్మాస్మి తత్వమసికి వెళ్తున్నాడు మెల్లిగాను. నీ దగ్గర లేదు, లేనిది అంటే నీకు దగ్గరగా లేనిది అంటే నీకు భిన్నంగా లేదు అని అర్థం. నీకు భిన్నంగా అది లేదు, నువ్వే అదై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, నువ్వే. నీకు దగ్గరగా లేనిది అంటే నీకు భిన్నంగా ఉందని అర్థం. ఇప్పుడు ఈ తాళాలు ఇక్కడ ఉన్నాయండి నాకు దగ్గరగాను అంటే ఈ తాళం వేరు, నేను వేరు. నీకు దగ్గరగా లేదు, ఆ తాళం నీకు దగ్గరగా లేదు, అయితే నేనే అయి ఉండాలి ఆ తాళం. అది ఈ పరమసత్యం ఇంద్రియాలకు, మనసుకు అందరానిది. వాటి అనుభవంలోకి రావడానికి ఇది ఒక వస్తువు కాదు. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు దేన్ని పట్టుకుంటాయి? వస్తువుల్నే. అవి అలవాటు పడ్డది ఓన్లీ వస్తువులు పట్టుకుంటాయి. ఇది వస్తువు కాదు కదా, దీనికి రూపమే లేదు. ఇది అన్నిటినీ విషయాలుగా గుర్తిస్తోంది. కానీ దీనిని మాత్రం పట్టుకునే పరిస్థితి లేదు. ఇది అన్ని విషయాల్ని కొలుస్తుంది, పరిమితులతో కొలుస్తూ ఉంటుంది. కానీ దీన్ని ఎవరు కొలిచేవారు లేరు. దీనికి సరిపోయిన వస్తువు ఇంకోటి లేదు. దీనికి ఇదే సాటి. మా తాత సాపాటి, మా నాన్న గణాపాటి, నాకు నేనే సాటి అంటాడు ఓ సినిమాలో. భక్త తుకారం సినిమాలో, భక్త తుకారం వాడు వెళ్ళి ఆ ముస్లిం దగ్గరికి తుకారం మీద కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు దొంగ సాధు అని, నువ్వు ఎవడవయ్యా అని చెప్తాడు. మా నాన్న సాపాటి, నేను గణాపాటి. మా నాన్న గణాపాటి, నేను నాకే సాటి. అది ఇది సాటి లేనిది అంటే ఇంకో వస్తువు అటువంటిది లేదు. రెండు వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే పోల్చి చూడడం కానీ కొలవడం కానీ సాధ్యపడుతుంది. ఆద్యంతో లేని ఏకైక సత్యం ఇది. ఇది అనంతం, ఇది మనలోని ఆత్మే. రెండవది ఏది లేనే లేదు. విజ్ఞులు మాత్రమే దీనిని గ్రహించగలరు. విజ్ఞులు అంటే ఇక్కడ వివేకులు. అయ్యా రండి, తత్వమసి.
తత్వమసి ఇది 4 మహావాక్యాల్లో చాలా ముఖ్యమైనటువంటి వాక్యము. ఇది ఈ తత్వమసి మహావాక్యం సామవేదంలో ఉంది. ఉపనిషత్తు పేరు చాందోగ్యం. ఏమండి, తత్ త్వం అసి ఇవి 3 పదాలు అందులో ఉన్నాయి. తత్తు త్వము అసి. అసి అది అసి అని నది పేరు. ఏమండి, ఇంకా ఒక్కొక్క దానికి ముందు అర్థం చెప్పుకొని తర్వాత శ్లోకంలోకి వెళ్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. తత్ ముందు రాసుకోండి. ఈ తత్ అన్నది ఏమిటి? తత్ అంటే అది. తత్ అంటే అది. ఎందుకు అది అన్నారంటే అది నిర్వచనీయం. అది ఇదని చెప్పలేము. అది ఇదని చెప్పలేక అది అంటున్నాం తత్. తర్వాత తత్ అని ఎందుకన్నామంటే తత్ అంటే అది, అయం అంటే ఇది. కానీ ఇది అనలేదు, అది అన్నాడు. ఎందుకన్నాడు? అది ఇవాళ రోజున మనకు దూరంగా ఉంది, తెలియదు కనుక. అది అవిజ్ఞాతం. ఇంకా మనకు తెలియదు కాబట్టి ఆ వస్తువు, తెలియని వస్తువు మనకు దూరంగా ఉన్నట్టుగా లెక్క. అంచేత తత్ ఏమిటో మనకు తెలియదు కదా, అందుకని తత్ అని దాన్ని నిర్వచనం చేశారు. ఇది రాసుకోండి. పంచకోశాతీతము, శరీరత్రయ రిక్తము, రిక్తము రిక్తము, సత్ చిత్ ఆనంద స్వరూపము, శరీరత్రయ రిక్తము, సత్ చిత్ ఆనంద స్వరూపము, సత్ చిత్ ఆనంద స్వరూపము, నిరాకారము, నిర్వికారము, నిరంజనము, నిరవధ్యము, నిరవధ్యము, అవ్యయము, అనంతము, నిరంజనము, నిరవధ్యము, నిరవధ్యము, నిరవధ్యము వధించడానికి వీల్లేదు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దాది పావక. నిరవధ్యము, అవ్యయము, అనంతము, నిత్యము, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము, పరిచ్ఛేదరహితము, పరిచ్ఛేదరహితము, అవయవము, 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 అవయవాలు లేవు, అవయవము, నిష్క్రియము, సర్వవ్యాపకము,
ఆకాశము, సర్వాధారము, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మీరు పట్టుకుంటే మీకు నిధిశాస్త్రంలోకి వెళ్ళిపోతారు. మీరు మొత్తం ఉపనిషత్తు చదవక్కర్లేదు. ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాని మీద విచారం చేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం బ్రహ్మ లక్షణాలని ఇక్కడ ఇచ్చేసాం. అండి 38 ఇప్పుడు ఇవి ఇందులో ఉన్నాయి. ఇవి నేను రాసుకున్నది. తమ్ము నెక్స్ట్ తమ్ము, ఇది తత్తు గురించి. నెక్స్ట్ తమ్ము ఎవడండి? ఈ తమ్ముగాడు ఎవడు? తమ్ము అంటే నువ్వు, బ్రాకెట్లో నువ్వు. అంతఃకరణ ఉపాధులతో సద్రూపమగు బ్రహ్మ తాదాత్మ్య సంబంధము గలవాడై శరీరములందు జీవభావముతో ఉండి అజ్ఞానము చేత ఆవరింపబడి వాస్తవిక రూపము మరచి దేహేంద్రియాది ప్రపంచమునందు, దేహము ఇంద్రియము ప్రపంచము, దేహేంద్రియ ప్రపంచమునందు అహంకార మమకారములతో నేను నాది అని సంచరించువాడు జీవుడు. ఇంక ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం ఉపనిషత్తుతో అర్థమైపోతుంది. నేను నాది అని సంచరించే జీవుడు వీడండి. వీడు నువ్వండి. అసి అంటే అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్న తత్వం. అసి తత్వం, తత్తు త్వము అసి, అది నువ్వు అయి ఉన్నావు. ఇప్పుడు ఒక్కొక్క పదానికి మీరు అర్థం చూసుకుంటూ ఉంటే మీకు మొత్తం నిధిశాస్త్రంలోకి వెళ్ళిపోతారు. అంక రండి ఇప్పుడు. అయ్యో ఓకే, మొదటి చదువుదాం. తత్వం పదాభ్యామభిధీయమానయోః బ్రహ్మాత్మనో శోధితయోర్యదీత్థం శ్రుత్వా తయోస్తత్వమసీతి సమ్యక్ ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహు. అంటే
రెండోది కూడా చదువుదాం, రెండు కలిపి చెప్పుకుందాం. ఐక్యం తయోర్లక్ష్యతయోర్నవాచ్యయోః నిగజ్యతేన్యోన్య విరుద్ధధర్మిణోః ఖజ్యోతభాన్వోరివరాజభృత్యయోః కూపాంబురాస్యో పరమాణుమేర్యోః. అదండి. ఇది ఏమిటంటే వెరీ సింపుల్. చూడండి, విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. విరుద్ధ ధర్మాలు ఉండడం బట్టి నువ్వే దేవుడివిరా అంటే నమ్మలేకపోతున్నావు. ఏమిటి విరుద్ధ ధర్మాలనే చూడండి, ఒక్కొక్కటి తీసుకుందాం. ఖజ్యోతము ఫస్ట్ది. ఏంటి చెప్తాను డీటెయిల్గా, మీరు వినండి. ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు రాసుకోకండి, రేపు మళ్ళీ చెప్తాను. ఇది ఖజ్యోతము అంటే ఖ అంటే ఆకాశం, జ్యోతము అంటే వెలుగున్నది, ప్రకాశించినది, ఆకాశంలో ప్రకాశించేది. ఏమిటి? రెండు ఉన్నాయి. ఒకటి సూర్యనారాయణమూర్తికి ఉంది, రెండోది మిరుగుడు పురుగు. ఈ మిరుగుడు పురుగు ఉందే, అది కూడా ఆకాశంలో మెరుస్తూ ఉంటుంది. మిరుగుడు పురుగు కూడా మెరుస్తోంది, సూర్యుడు కూడా మెరుస్తున్నాడు. ఈ మిరుగుడు పురుగునే ఖజ్యోతము అని అనగలమా? సూర్యుడు అని అనగలమా? ఆ సూర్యుడిని మిరుగుడు పురుగు అనగలమా? అనలేము. ఎంచేత? ఇవాళ స్థితిలో దాన్ని అనలేము. రెండు ఉపాధులు వేరుగా ఉన్నాయి. ఎప్పుడు అనగలమో రేపు చెప్పుకున్నాం. ఇవాళ ఓన్లీ ఉపాధుల్లో ఆ రెండు మనం అనలేము. నెంబర్ 1. నెంబర్ 2, రాజభృత్యయో. రాజు భటుడు. రాజు పక్కనే నడుస్తున్న భటుడు. వీళ్ళిద్దరు కూడా రాజమహల్లోనే ఉన్నారు. ఇద్దరు కూడా రాజు పక్కనే వీడు తిరుగుతున్నాడు. కానీ వీడిని రాజు అనగలమా, వాడిని బంట అనగలమా? 2. మూడవది కూపాంబురాస్యో. నూతిలో ఉన్న నీరు, సముద్రంలో ఉన్న నీరు. అది చూసావు? ఫెయిల్. కూపాంబురాస్యో అంటే నూతిలో నీరు ఉన్నటువంటి నుయ్యని మహాసముద్రంతో అక్కడ నీరుంది కాబట్టి రెండు ఒకటే అనగలమా? లేదు కదా. పరమాణు మేరు, చిన్న పరమాణువు మ్యాక్రాన్, అది మేరు పర్వతం అనగలమా? అనలేము కదా. ఇది అతి చిన్నది, అది పెద్దది. ఈ రెండింటికి కంపారిజన్ ఎలా అవుతున్నాయా? వాడు సర్వజ్ఞుడు, వీడు అవజ్ఞుడు. వీడు మృత్యుడు, వాడు అమరుడు. వాడు అనంతుడు, వీడు అంతుడు. వీళ్ళిద్దరూ ఒకటే అని ముడిపెడితే ఎలాగయ్యా? అర్థం ఉండద్దు చెప్పడానికి. దేవుడు జీవుడు ఒకటేనా? నువ్వు చెప్పేస్తా మేము వినివాళ. చెప్పిన వాడికైనా బుద్ధి ఉండాలి, వినివాడికి బుద్ధి లేకపోయినాను ఏమండి అని మనం భావించడం సవ్యమే కదా. తత్వమసి అనే మహావాక్యములో శృతి జీవబ్రహ్మల ఐక్యతను పదే 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 ప్రబోధిస్తుంది. ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అంటోంది. అయితే తత్తుత్వము అనే పదవాచ్యార్థాన్ని విస్మరించి, అదండి రేపు చెప్తా. ఇక్కడ చాలా కొంచెం విశేషం. వాచక సంబంధం. వాచక సంబంధం అంటే వాచ్యము అంటే అర్థము, వాచకము అంటే రూపము లేక పేరు. వాచ్య సంబంధం. ఏమండి? ఓం వాచకము, దాని అర్థం ఏమిటి? పరమాత్మ వాచ్యం, వాచకం ఓం. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని చెబుతున్నాం. ఇలాగా ఇక్కడ మనం ఏం చేయాలంటే జీవుడు దేవుడు, రాజు భటుడు, ఇదంటే మిరుగుడు పురుగు సూర్యుడు, కోపజలము సముద్ర జలము, ఇవన్నీ 4. ఈ 4 ఒకటే కానీ భిన్నంగా ఉన్నాయి కాబట్టి
భిన్న ధర్మాలతో ఉన్నాయి కాబట్టి మనం నమ్మలేకపోతున్నాం. శాస్త్రం చెప్తున్నప్పటికీ కూడా రెండు ఒకటే అని. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? కూపాన్ని తీసేసి అక్కడ జలం తీసుకో. ఇక్కడేమో వచ్చి సముద్రము అనేది వాచ్యం తీసేసి వాచకాన్ని పట్టుకో. అలాగే మిరుగుడు పురుగులో ఉన్నటువంటి ఉపాధిని తీసేయి. సూర్యనారాయణమూర్తి అన్న భావంలో ఉన్న ఉపాధిని తీసేయి, సూర్యమండలాన్ని. అక్కడ ఉన్న కాంతి, ఇక్కడున్న జలము, ఏమండి రాజులో ఉన్న చైతన్యము, భటుల్లో ఉన్న చైతన్యము, అక్కడ రాజు యొక్క ఉపాధి, ఇక్కడ భటుని యొక్క ఉపాధి తీసేస్తే అక్కడ ఏమైనా తేడా ఉందా? లేదు కదా. ఇది అంటాడు. ఈ భేదాలన్నీ ఉపాధుల వల్ల వచ్చాయి అంటాడు. ఇప్పుడు నువ్వు సర్వజ్ఞుడివే, కానీ నువ్వు అవజ్ఞుడు ఎందుకు అనుకుంటున్నావు? నీకు భిన్న ధర్మంలో ఉన్నావు నువ్వు. నేను జీవుణ్ణి, నేను పాపాత్ముణ్ణి, అవజ్ఞుణ్ణి, అల్పజ్ఞుణ్ణి అన్న భావంలో నేను ఉన్నాను. అందుకని నువ్వు దేవుడురా అంటే అది ఏటి బాబు అలా ఎటకరాలు అంటారు మీరు. నేను దేవుడిని ఏటి బాబు? నేనే పొద్దున్న దొరికానా మీకు? ఇంకెవడ దొరకలేదా? నేను దేవుడు అంటే ఊరుకోండే మీరు మరి చెప్తారు అంటాం. కానీ నువ్వు దేవుడు వారా అంటే ఎవరు నమ్మరు. దీనికి కారణం ఇది రేపు మనం చెప్పుకుందాం వివరంగాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.